99% మంది ఇగ్నోర్ చేసేటువంటి ఫైనాన్షియల్ చెక్ లిస్ట్ ఇది. ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ చెక్ లిస్ట్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తామో మన ఫైనాన్షియల్ ఫౌండేషన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ స్టెప్స్ వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. 5th స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టెప్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ అనేది కేవలం ఎక్స్పెండిచర్ కాదు, అది మనకు రిస్క్ బేర్ చేసేటువంటి ఒక టూల్. ఎప్పుడైతే మన హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ఉందో మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతాం. స్టెప్ 2 ఎమర్జెన్సీ ఫండ్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి 6 months ఎక్స్పెండిచర్ ని మనం ఎమర్జెన్సీ ఫండ్ గా తయారు చేసుకోవాలి. స్టెప్ 3 ఇన్వెస్ట్మెంట్స్. సేవ్ చేయడమే కాదు, ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన సేవింగ్స్ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయగలుగుతాయో అప్పుడే మనకు బెటర్ రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుంది. స్టెప్ 4 క్రెడిట్ కార్డ్ ని మనం వెల్త్ క్రియేషన్ కొరకు కూడా యూజ్ చేయొచ్చు. ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ ని బెస్ట్ గా యూజ్ చేయగలుగుతామో అప్పుడు మనం డెట్ ట్రాక్ లోకి వెళ్లకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. స్టెప్ 5 చాలా ఇంపార్టెంట్, ఐటీఆర్ ఫైల్ చేయడం. ఎప్పుడైతే మీరు ఐటీఆర్ ని ఇన్ టైమ్ లో ఫైల్ చేస్తూ ఉంటారో అప్పుడు ఖచ్చితంగా మీకు లోన్స్ రావడం కావచ్చు, విజాస్ క్లియర్ అవ్వడం కావచ్చు. ఫైనాన్షియల్ గా మీ యొక్క క్రెడిబిలిటీ అనేది గవర్నమెంట్ దృష్టిలో రిపోర్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ 5 స్టెప్స్ అనేవి మీరు కరెక్ట్ గా మెయింటైన్ చేస్తారో ఫైనాన్షియల్ ఫౌండేషన్ అనేది బాగుంటుంది. ఈ 5 చెక్ లిస్ట్ లో మీరు ఎన్ని ఇప్పటి వరకు కంప్లీట్ చేశారు అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.